హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఎడిట్స్ అండ్ ఫ్యాక్ట్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, అప్లికేషన్ నేమ్ వచ్చేసి లోగో డిజైనర్. అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత 2-3 సెకండ్స్కి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ బిజినెస్ నేమ్ అనేది ఇచ్చేయండి. నేను వచ్చేసి హర్షియా మ్యూజిక్ అని ఇచ్చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇక్కడ కనబడుతున్నాయి కదా, మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు దేని పర్పస్గా యూజ్ చేస్తున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసి మ్యూజిక్గా సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ ఐకాన్స్ అయితే కనబడుతున్నాయి, లోగోస్. ఇక్కడ మనకు నచ్చిన లోగోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన కేటగిరీలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మీకు ఫస్ట్ ఒక లోగోని అయితే డిజైన్ చేసి చూపిస్తాను. ఇందులో మ్యూజిక్లో తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ లోడ్ అయిన తర్వాత మనకైతే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. డైరెక్ట్ ఆటోమేటిక్గా మన ఇచ్చిన నేమ్ డిస్ప్లే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ హర్ష మ్యూజిక్ కానీ ఆటోమేటిక్గా డిస్ప్లే అయింది కదా. ఇప్పుడు మనం ఈ ఫార్ట్ని చేంజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన ఫార్ట్ని అయితే పెట్టుకోవచ్చు. ఐకాన్స్ని వీటిని డిలీట్ చేసి వేరే ఐకాన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఐకాన్స్ మనకు నచ్చిన ఐకాన్స్ కూడా ఇందులో దొరుకుతాయి. ఐకాన్స్ ఏ ఐకాన్ అయితే ఆ ఐకాన్ పెట్టుకోవచ్చు. మనం పెడుతున్నాను. ఇలా సింపుల్గా ఉండేటట్టు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సేవ్ ప్లే క్లిక్ చేయండి. సేవ్ అయిపోతుంది. పర్మిషన్లో అలా ఇచ్చేయండి. డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, డౌన్లోడ్ అయితే అయిపోయింది. బ్యాక్ వచ్చేయండి. మీకు ఓన్గా ఇలా టెంప్లెట్ కాకుండా మీ ఓన్గా డిజైన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా అంటే ఇక్కడ పైన క్రియేట్ అని కనబడుతుందిగా, పెన్సిల్ సింబల్పై ట్యాప్ చేయండి. అలాగే క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చేయండి. బ్యాక్గ్రౌండ్ మన ఇష్టం, ఏదైనా వేయచ్చు. మన గ్యాలరీలో ఉన్నది కూడా వేయచ్చు. నేనైతే ఇక్కడ ప్యాటర్న్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఐకాన్స్ తీసుకుంటున్నాను. ఐకాన్స్ వచ్చేసి ఒక ఐకాన్ అయితే తీసుకున్నాను. మనకైతే నంబర్ ఆఫ్ ఐకాన్స్ ఉంటాయి. మనకు నచ్చిన ఐకాన్ అయితే తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను నేమ్ ఇవ్వాలి కదా. ఇలా ఫాంట్ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా రైట్ క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.